పార్వతి అని పెద్దలు సెలవిస్తున్నారు. అలాగే గురువులు అనగా వారి సామాన్యమైనటువంటి మానవ రూపం అని ఎప్పుడు తలసకూడదు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులే. ఈ ఈ శరీరంతో కనిపిస్తున్నటువంటి అది గురుడు ఈ రూపం అశరీయుడై వచ్చి మనకు బోధిస్తున్నాడే తప్ప కానీ మరి గురువు సామాన్య రూపుడని ఎప్పుడు కూడా మనకి ఆ భావం వస్తే ఈ బోధ కుదరదు. ఎప్పుడు కూడా మన కళలో కూడా మన 24 గంటలు మరి జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ సుషుప్తిలో కానీ మరి ఏ కాలంలో అయినా సరే గురుడు ఎప్పుడు మనకి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే అని దృఢ నిశ్చయమై ఉండాలి. ఎలాగ నిశ్చయమై ఉండాలంటే ఈ సృష్టికి పూర్వము అద్వితీయమైన నీవు అడిగిన ప్రశ్నలకు పడు పురాణమైనటువంటిది ఉన్నది. ఎలాగున్నదంటే ఈ సృష్టి చేయకమునుపు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గురుదేవుడు సృష్టించాడు. అయితే బ్రహ్మదేవుడికి సృష్టి చేయు, విష్ణుకి పోషించు, ఈశ్వరుడికి లయించేయి అని చెప్పారు. అవి తర్వాత దానికి గురువుగారి చెప్పిన వాక్యమే.